ఏ బాపోతే ఆదివారం గుడి మాట. అనారోగ్యంగా ఉన్నప్పుడు తాతయ్య గారు ఉన్నప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక ఆదివారం దొంగతనం చేశాను. నీరుడు ఇంక చెప్పలేను. 2 దుప్పట్లు వేసి కప్పెట్టినాని చలి చేరతలేదు, అంత జ్వరం వచ్చేసింది. గుమ్మం దిగలేకపోతున్నాను. ఆవిటికి రాలేదనుకో ఇంకెక్కడే మంచం ఇక్కడే. నేను ఆ రోజుని దొంగతనం చేశాను. ఎందుకంటే నా అనారోగ్యం గురించి దొంగతనం చేసి ఏమన్నా నేను నవ్వబోవా దేవుడితోటి, నాయనా నేను నీ ఆలయం కాడికి రాలేకపోయానయ్యా, అయ్యా నీ సన్నిధానం కాడికి రాలేకపోయానయ్యా, అయ్యా నేను ఎందుకు రాలేకపోయానో నీకు తెలుసు కదయ్యా, అయ్యా ఎందుకు రాలేకపోయానో నీకు తెలుసు కాబట్టి నేను నా కన్న తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇదిగో ఈ ఆదివారం నాడు నేను రాలేనందుకు గాను నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు నాయనా, నీ పాదాలు పట్టుకున్నాయన. నువ్వు నన్ను క్షమించకపోతే నేను బతకలేరు నాయన, ఇక్కడ నేను బతకలేరు నాయన. ఎండిన ఎడారి బ్రతుకులో నిందైన ఆశ నీవేగా యేసు, నిందైన ఆశ నీవేగా. ఎండిన ఎడారి బ్రతుకులో నిందైన ఆశ నీవేగా యేసు, నిందైన ఆశ నీవేగా. తడబడి నిన్న పాదములకు తోడు నీవే కదా యేసు, తోడు నీవే కదా. ఎండమాములు చూసి నేను అలసి వేసారి, ఎండమాములు చూసి నేను అలసి వేసారి, జీవజలమైన ఓట నీవై సేద తీర్చితివి, నా బలము నీవైతివి యేసు, బలము నీవైతివి. ఎండిన ఎడారి బ్రతుకులో నిందైన ఆశ నీవేగా యేసు, నిందైన ఆశ నీవేగా. అది అరవైనాయన ఎవరు అమ్మా చిన్న ప్రార్థన చేయండి. అలాగండి. స్తోత్రము 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 నా తండ్రి, నీకు లెక్కలేని వందనాలయ్యా, నీకు లెక్కలేని స్తోత్రాలయ్యా.